అస్సలామలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడబోయేది హెల్దీ అయిన కాల్షియం ఉండే ఫైబర్ ఉండే మన రాగి రొట్టి. రాగి రొట్టి కాంబినేషన్గా ఒక సింపుల్గా టమాటా చట్నీ, ఈ రెండింటిని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. వీడియోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: రాగి పిండి కప్పు, కట్ చేసిన కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, తురుముకున్న అల్లము, కట్ చేసుకున్న పాలకూర, చిల్లీ స్వీట్స్ 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న శనగపప్పు 1/2 కప్పు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత 1 కప్పు వచ్చి రాగి పిండి వేసుకోవాలి. అలాగే రాగి పిండి వేసుకున్న తర్వాత కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే 1 ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అలాగే తురుముకున్న 1 టేబుల్ స్పూన్ అంత అల్లంని వేసుకోవాలి. 3 కట్టలు పాలకొని సన్నగా కట్ చేసుకుంది వేసుకోవాలి. 1/2 కప్పు పచ్చెనగపప్పును నానబెట్టుకుంది వేసుకోవాలి. చిల్లీ స్వీట్స్ 1 టేబుల్ స్పూన్, సరిపడా సాల్టు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్ళు ఎక్కువైపోయినా కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోండి. ఇలాగా మనము చపాతి పిండిలాగా ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 15 నిమిషాలకి మూత పెట్టేసి నాననివ్వాలి. ఇప్పుడు మన రాగి రొట్టి కాంబినేషన్గా ఒక 4 టమాటాలతోటి టమాటా చట్నీతో చూద్దాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు 4 టమాటాలని ఇలాగ కట్ చేసుకొని వేసుకోవాలి. రాగి రొట్టికే కాదు, ఇడ్లీకైనా సరే, దోశకైనా సరే, చపాతీకైనా సరే, దేనికైనా సరే చాలా బాగుంటుంది ఈ టమాటా చట్నీ. కట్ చేసి వేసిన తర్వాత ఇప్పుడు మనం కారానికి సరిపడినంత కారపొడి అయితే వేసుకోవాలి. నేను వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత సాంబార్ పొడి, మన ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అయినా సరే, అలాగే మనం బయట కొన్న సాంబార్ పొడి అయినా సరే ఇలా వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మెత్తగా గ్రైండర్ నుంచి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇలా కళాయి పెట్టేయాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి నిలువ కట్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం తురుము, మంచి సువాసనకి కొద్ది కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత బాగా చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ పొడిని చల్లుకోవాలి. ఇలా జల్లుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ అంతా ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలకి బాగా మరగనివ్వాలి. ఇలాగా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు మనం లాస్ట్గా ఇప్పుడు ఇందులో కొత్తిమీర కొద్దిగా చల్లుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా చట్నీని ఇలాగా బౌల్లో అయితే వేసుకుందాము. ఈ టమాటా చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటుంది. మీరు ఒక్కసారి అయితే ఈ టమాటా చట్నీ అయితే తప్పకైతే ట్రై చేయండి. ఇప్పుడు మనకు తయారైన టమాటా చట్నీ ఇలాగా పక్కకైతే పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని తీసుకుందాము. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకు అరిటాకైనా పర్లేదు, లేకుంటే టిష్యూ పేపర్ అన్నా పర్లేదు. ఇప్పుడు ఈ రాగి ముద్దని ఇలాగా అరిటాకు మీద పెట్టుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి
దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత రాగి పిండి రొట్టెని ఇలాగ వేసుకొని నిదానంగా ఇలాగ తీసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత 1 నిమిషానికి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు మనకి లోపల దాకా ఉడుకుతుంది. మంట వచ్చి హైలో కాకుండా కొద్దిగా నిదానంగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా తిప్పేసిన తర్వాత మరొకసారి ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత తీసుకోవాలి. మీరు అరిటాకులు కాకపోయినా పర్లేదు, పెన్న మీద పెట్టుకుని కూడా మీరు పిండిని అయితే స్ప్రెడ్ చేసుకొని మీరు కాల్చుకోవచ్చు. ఇలాగా రాగి పిండి రొట్టెని ఇలాగ వేసుకుని తీసుకోవాలి. ఉండే పిండిని అంతా ఇలాగనే మన రాగి రొట్టెని తయారు చేసుకోవాలి. పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఈవినింగ్కైనా సరే, బ్రేక్ఫాస్ట్కైనా సరే ఇలా చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి ఇవ్వడం వల్ల. హెల్త్ కూడా చాలా మంచిది. సింపుల్గా రాగి రొట్టి, సింపుల్గా టమాటా చట్నీ, ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకైతే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. రాగి రొట్టెని అయితే ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాము. ఇప్పుడు రాగి రొట్టెని మనం సింపుల్గా తయారు చేసి పెట్టుకున్న టమాటా చట్నీతో తిని చూద్దాము. సూపర్ టేస్ట్గా ఉంటుంది. తప్పకైతే మీరు ట్రై చేసి చూడాల్సిందే.